సిబిఐ రిమాండ్ రిపోర్టులో కవితపై ఆరోపణలకు సంబంధించిన వార్త 3 రోజుల కస్టడీలో దర్యాప్తుకు కవిత సహకరించలేదని సిబిఐ చెబుతోంది. శరత్ చంద్రారెడ్డి నుండి 14 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు తప్పుదోవ పట్టించే విధంగా కవిత జవాబులు చెప్పారని సిబిఐ పేర్కొంది. లేని భూమి ఉన్నట్టుగా చూపి అమ్మకానికి పాల్పడటంపై ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వలేదని సిబిఐ తెలిపింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్తో మీటింగ్లపై కూడా ప్రశ్నించామని సిబిఐ అధికారులు తెలిపారు. దర్యాప్తును, సాక్షులను కవిత ప్రభావితం చేయగల వ్యక్తి అని సిబిఐ పేర్కొంటోంది. ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, కేసుకు సంబంధించిన డిజిటల్ పరికరాలతో పాటు డాక్యుమెంట్లను కూడా పరిశీలించాల్సి ఉందని సిబిఐ తెలిపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు రౌస్ అవెన్యూ కోర్టు నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఇది బీజేపీ కస్టడీ అని, సిబిఐ కస్టడీ కాదు అన్నారు కవిత. బీజేపీ నేతలు మాట్లాడిన మాటలే సిబిఐ కూడా అడుగుతోందని ఆరోపించారామె. 2 ఏళ్లుగా అడిగిందే అడుగుతున్నారని కవిత విమర్శించారు. అంతకుముందు సిబిఐ తన రిమాండ్ రిపోర్టులో కవితపై పలు ఆరోపణలు చేసింది. 3 రోజుల కస్టడీలో దర్యాప్తుకి కవిత సహకరించలేదు అని సిబిఐ చెప్తోంది. శరత్ చంద్రారెడ్డి నుంచి తీసుకున్న 14 కోట్లపై అడిగాము, అయితే కవిత జవాబులు చెప్పలేదని పేర్కొన్నారు. లేని భూమి ఉన్నట్లుగా చూపి అమ్మకానికి పాల్పడటంపై ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వలేదని, దర్యాప్తుకు కవిత సహకరించలేదని పదే పదే ప్రస్తావించింది సిబిఐ. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్తో మీటింగ్లపై కూడా ప్రశ్నించాము. దర్యాప్తును, సాక్షులను కవిత ప్రభావితం చేయగలిగిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, కేసుకు సంబంధించిన డిజిటల్ పరికరాలతో పాటు డాక్యుమెంట్లను కూడా పరిశీలించాల్సి ఉందని సిబిఐ తన రిమాండ్ రిపోర్టులో కవితపై ఆరోపణలు చేసింది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు రౌస్ అవెన్యూ కోర్టు నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఇది బీజేపీ కస్టడీ అని, సిబిఐ కస్టడీ కాదు అన్నారు కవిత. బీజేపీ నేతలు మాట్లాడిన మాటలే సిబిఐ కూడా అడుగుతోందని ఆరోపించారు. 2 ఏళ్లుగా అడిగిందే అడుగుతున్నారని కవిత విమర్శించారు. బీజేపీ కస్టడీ బయట బీజేపీ వాళ్ళు మాట్లాడారు, లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 ఏళ్ల నుంచి నథింగ్ న్యూ. బీజేపీ కస్టడీ బయట బీజేపీ వాళ్ళు మాట్లాడారు, లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు.